ప్రభుత్వం పడిపోతుందంటున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి ఎకరాలకు నీళ్ల పేరుతో గత పాలకులు లక్షల కోట్లు దోపిడీ చేశారన్నారు. 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో తెలంగాణను విధ్వంసం చేశారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఇంద్రవెల్లి సభలో చెప్పారు మంత్రులు, నేతలు. ప్రభుత్వం పడిపోతుందని ఎవడన్నా అంటే పడేసి తొక్కుతామన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం. ప్రజల మద్దతుతో గెలిచిన సర్కారును కూలుస్తారా అని నిలదీశారు. ప్రభుత్వం పడగొడతామన్నోళ్లను ఊళ్లలో యాప చెట్లకు కోదండమేసి జనం కొడతారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను నిలువు దోపిడీ చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ అని విమర్శించారు రేవంత్ రెడ్డి. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి, బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామన్న సీఎం తుమ్మిడిహెట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టి సాగునీరు అందిస్తామన్నారు. వెనుకబడిన జిల్లాను గత కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. దేశంలో పేదల ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఒకడు మతం పేరుతో మరొకడు మద్యం పేరుతో ఓట్లు అడుగుతారన్న సీఎం జనం జాగ్రత్తగా ఉండాలన్నారు. నిలువు దోపిడీ చేసి నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన్న ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైనా రోషం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లు వస్తాయని. ఏంటికి వస్తే మళ్ళీ 6 8 వస్తే మోడీకి అమ్ముకుందామనా? ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్లు కొద్ది మంది చేతుల్లో బందీ అయిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుస్తామని గతంలో ఇంద్రవెల్లిలో హామీ ఇచ్చామన్న బట్టి నాగోబా ఆలయం నుంచే అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ఇంద్రవెల్లి నుంచే అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించామన్న సీతక్క ఇప్పుడు మళ్లీ ఇక్కడి ఎంపీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామన్నారు. మేము వస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడి నుంచే పిలుపు ఇవ్వటం జరిగింది. ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా ఇంద్రవల్లి దగ్గరకు వచ్చి ఈ ప్రాంతం నుంచి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి సభే ఈనాటి ఇంద్రవల్లి సభ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మేమున్నామనే ఒక భరోసానిస్తూ కోట్లాది రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఒక శుభదినం. రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆశీర్వదించాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాహుల్ ను ప్రధానమంత్రి చేసుడే లక్ష్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయన్నారు. గత పాలకులు తమ ప్రాంతాన్ని పట్టించుకోలేదన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో ఓటేసి గెలిపించినారో మళ్ళొక్క అవకాశం వస్తుంది వచ్చే నెలలో. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తపన పడుతున్నారో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పార్లమెంట్ సభ్యులను అతి పెద్ద సంఖ్యలో మన రాష్ట్రానికి ఏదైతే నిధులు రావాలో ఈ ఎంపీల ద్వారా మనకు నిధులు వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళడానికి ఒక మంచి అవకాశం వస్తుంది అన్న. ఈ ప్రాంతంలో విద్యాపరంగా ఆ రోజుల్లో గౌరవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు జోడేగా ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతాల్లో విద్యాపరంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తామన్నారు. మరి గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. మరి నిజామాబాద్లో విశ్వవిద్యాలయం ఉంది, అదేవిధంగా నగర్లో విశ్వవిద్యాలయం ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా, అమాయకుల జిల్లా, అడవుల జిల్లా. ఈ జిల్లా కాదినం వెనుకబడిందామని చెప్పడం జరిగింది. 20% బడ్జెట్ల రాష్ట్ర బడ్జెట్ల మాకు గచ్చే 5 సంవత్సరాలు కేటాయిస్తే తప్పకుండా ఈ జిల్లా కూడా మిగతా జిల్లాలతో పాటు సమానంగా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆ మాటలను పెట్టుకొని గడిచిన 75 సంవత్సరాల అన్యాయం జరిగిందో ఈ జిల్లాకు న్యాయం చేయాలని కోరుతూ ఇంద్రవెల్లి కాంగ్రెస్ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు జనం. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సభకు హాజరయ్యారు.